నమస్తే తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన జనగామ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. లక్కీ డ్రాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే ఈరోజు 11 మున్సిపల్ స్థానాలలో ఎన్నికలు జరగగా 7 స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం మీద మన తెలంగాణలో 116 మున్సిపాలిటీలలో 96 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 18 మాత్రమే గెలుచుకుంది. ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అలాగే ఇంకా 3 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. 2 వచ్చేసి రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీకి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది. ఈరోజు మన జనగాం, తొర్రూర్, ఇల్లంద్, డోర్నకల్, సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని హైకోర్టు స్టే ఇచ్చింది. జనగామని చూసినట్లయితే ఇక్కడ 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 16 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే లక్కీ డ్రా తీయడం వల్ల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుచుకున్నారు. చైర్మన్ కడకంచి బాలమణి గారు అయ్యారు. వైస్ చైర్మన్ భూష పర్వతాలు గారు అయ్యారు.